ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శివరాత్రి శుభాకాంక్షలు. ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, వదినగా రకరకాల పాత్రలు పోషిస్తూ సమయానికి అందరికీ అందిస్తూ అక్షయ పాత్రను పోషిస్తున్న ఓ మహిళ నీకు పాదాభివందనం. ఏమంటావు ప్రియా? ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెల్లిగా సో శ్రీదేవి గారు అండ్ మన టీం అందరికీ ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ శివరాత్రి శుభాకాంక్షలు. వీళ్ళందరికీ మనం విడివిడిగా చెప్దాం, అట్లయితే ఇంకా బాగుంటుంది కదా. ఓకే డన్. ఓకే, ఏంటి అసలు ఈ ఉమెన్స్ డే అండ్ శివరాత్రి రెండు వచ్చాయి కదా. సో మన కెరీర్ లో నాకు తెలిసి ఇంతవరకు ఫస్ట్ టైం ఫెస్టివల్స్ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఎలా ఉంది? సో యా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎవరైతే స్త్రీని ఒక అర్ధనారీశ్వరులాగా భావిస్తారో సో మన శివుడి పండగ ఈరోజు. సో శివరాత్రి కాకుండా స్పెషల్ మన ఉమెన్స్ డే మన స్వతంత్ర టీవీ సో ఆల్ విత్ టీమ్తో మన ఉమెన్స్ టీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎస్ ఫస్ట్ మీరు సీనియర్ కాబట్టి మనకి సో మీరు చెప్పండి మీ ఉమెన్స్ డే స్పెషల్ ఏంటి అండ్ మీ లైఫ్లో మీ మోటివేషన్ మీ సపోర్ట్. ఉమెన్స్ డే అంటే నేను ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డేని ఎప్పుడు ఇంట్లో జరుపుకోలేదు. ఒక్కసారి కెరీర్ స్టార్టింగ్లో మా అమ్మగారితో కలిసి జరుపుకున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ వాంటెడ్లీ నేను ఆ రోజు పర్టికులర్గా షిఫ్ట్ వేయించుకొని మరి ఆఫీస్లోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఏ ఛానల్లో ఉన్నా కూడా ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకుంటేనే ఆ హంగామా కానీ అదే కదా కానీ మనకు ఆ సంతోషం కానీ వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎస్ ఆబ్వియస్లీ మీడియాకి వచ్చినప్పటి నుండి ది ఫస్ట్ ఎవర్ నాకు ఉమెన్స్ డే విత్ ఆల్ అవర్ యాంకర్స్ అండ్ ద మోస్ట్ సీనియర్ మీతోటి అండ్ ఇంక్లూడింగ్ విత్ శివరాత్రి ఫెస్టివల్ అండ్ మై ఫర్ ఎవర్ మోటివేషన్ ఈజ్ మై మామ్. షీ ఈజ్ అ టీచర్. సో ఆబ్వియస్లీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా మమ్మీ అండ్ యా సో దట్స్ ఇట్. సో అండ్ మన వాళ్ళు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, వాళ్ళ సపోర్ట్ ఏంటి మనం తెలుసుకుందాం వన్ బై వన్. వాళ్ళందరితో కూడా మాట్లాడేద్దాం. వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు వాళ్ళు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ మాటల్లో విన్నాం. సో ఫస్ట్ మన యాంకర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎస్ మన ముందు మన ఎంటర్టైన్మెంట్ జోనర్ సుమహిత ఉన్నారు. సో సుమహిత సో యాక్టివ్, చూద్దాం అసలు తన మోటివేషన్ ఏంటి ఉమెన్స్ డే రోజు. యా సుమహిత. యా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్ర టీవీలో ఎంటర్టైన్మెంట్ యాంకర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు చాలామంది సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేయడం ఇష్టం. ఎందుకంటే నాకు యాంకర్గా ఎందుకు అవ్వాలి అనుకున్నాను అంటే బికాస్ నాకు మాట్లాడడం చాలా ఇష్టం కాబట్టి. సో మాట్లాడుతూనే ఉండడం ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో చిన్నప్పటి నుంచి విలేజ్లో చదువుకున్నాను. ఈ ఫీల్డ్కి ఎలా రావాలి అనేది కూడా నాకు అంత ఐడియా లేదనమాట. సో అక్కడ జర్నలిజం గురించి కోర్స్ గురించి ఇలా ఏం ఉండవు. సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. అంటే ఎలా రావాలి ఈ ఫీల్డ్, సో ఎవరి త్రూ రావాలి అని చెప్పేసి ఒక ప్రాపర్ వే అనేది మలుచుకున్నాను నాకు నేను. సో అన్ని ఛానల్స్లో వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఛానల్లో సెలబ్రేట్ చేసుకున్నాను ఉమెన్స్ డే. సో ఇప్పుడు ఈ ఛానల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో ఉమెన్స్ అంటే ఇంతకుముందు ఒక అంటే ఫ్యూచర్ హస్బెండ్ గురించి లేదంటే ఈరోజు చేయాల్సిన వంట గురించి ఆలోచించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉమెన్ కెరీర్ గురించి ఆలోచిస్తుంది. అందులో భాగంగా నేను ఒకదాన్ని, అలా మార్పు చెందిన వాళ్ళలో నేను ఒకదాన్ని. సో ఉమెన్స్ ఇంకా బాగా తమ కెరీర్ గోల్స్ని రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. సూపర్ సుమహిత, అసలు నేను ఈటీ కాబట్టి నువ్వు ఈటీ వేలోనే చెప్తావేమో అనుకున్నా కానీ ఇంత ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇస్తావని అనుకోలేదు. వండర్ఫుల్. నెక్స్ట్ ప్రియా, మనం సిటీ మార్కి వెళ్ళిపోదాం. సిటీ మార్ అనేది ఒకసారి అమిత సిటీ మార్ కొట్టి మరి స్టార్ట్ చేయాలి. నాకు సిటీ వేయడం రాదు, సినిమా చేస్తాం. యా సో యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి ఇదవ్వాలి అదవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. నేను కూడా నా వాయిస్ని నేను చాలా ఇష్టపడేదాన్ని చిన్నప్పటి నుంచి. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా సాంగ్ కానీ లేకపోతే యాంకరింగ్ కానీ మా స్కూల్లో ఇవన్నీ చేసేదాన్ని. సో ఐ ఫీల్ నాకు ఇది కంఫర్ట్గా ఉంటుంది అని. సో 2017లో నేను ఒకసారి ఇదే న్యూస్ యాంకర్కి నేను ట్రై చేశాను. బట్ అప్పుడు కుదరలేదు. నేను ఎలాగైనా న్యూస్ యాంకర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది అప్పుడు. సో దాని తర్వాత నెక్స్ట్ నేను యూట్యూబ్కి రావడం, అట్లా యాంకరింగ్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఒక ఆర్టిస్ట్గా నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ జోన్లోకి వచ్చేసాను. దాని తర్వాత నాకు ఫస్ట్ టైం స్వతంత్ర ఒక శాటిలైట్ ఛానల్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. సో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ నేను అనుకున్న న్యూస్ది నాకు ఇక్కడ దొరుకుతుంది, అలాగే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్లాంగ్తో కూడింది వచ్చింది. సో రెండిటికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అందుకే నేను ఇక్కడికి రాగానే ఇంకా
నా చిన్న డ్రీమ్, నేను ఒక న్యూస్ యాంకర్గా చూసుకోవాలని నా డ్రీమ్ అయితే ఇక్కడికి వచ్చాక నెరవేరింది. అండ్ ఇక్కడికి వచ్చాక నాకు నా యాంకర్స్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, పీసీఆర్ వాళ్ళు కానీ, డెస్క్ నుంచి కానీ, నాకు నిజంగా చెప్తున్నా, అండ్ ఫస్ట్ టైం మీడియా కాబట్టి నాకు చాలా భయం ఉండేది. బట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇన్స్పైర్ చేశారు. ఐ ఫీల్ నాకు ఇది చాలా కంఫర్టబుల్ జోన్ అనిపించింది. సో నేను ఇక్కడ వీళ్ళందరితో కలిసిపోగలిగాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఉమెన్స్ డేని నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక పొజిషన్లో ఇక్కడ ఉండి చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, బట్ అది ఎప్పుడు ఎలా వస్తుందో నా లైఫ్లో అలాగే జరిగింది. సో అందరికి కూడా అలాగే జరుగుతుంది. ఏదో ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది కదా లైఫ్లో. నాకు నా లైఫ్లో ఆ మ్యాజిక్ అలా జరిగింది అనుకుంటున్నాను. సో అందరికి కూడా విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. సో మీ లైఫ్లో కూడా మీ డ్రీమ్ కోసం మీరు అచీవ్ చేయడానికి ఖచ్చితంగా ముందుకు రండి. అండ్ మై మామ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. షీ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక్క నిమిషం, అభిత, ఈ టైంలో నేను అస్సలు వదలం. సో నువ్వు యు ఆర్ ఫ్రమ్ సిటీమార్ విత్ డిఫరెంట్ స్లాంగ్ కాబట్టి మా ప్రేక్షకుల కోసం అండ్ ఈ ఉమెన్స్ డే రోజు ఒక డైలాగ్ ఫ్రమ్ సిటీమార్ లైక్ ఆ స్లాంగ్లో వినాలనుకుంటున్నాం. స్లాంగ్ లైక్ నేను ఒక ఆర్టిస్ట్గా అన్ని స్లాంగ్స్ని, అంటే నేనేదో ఓన్ కాదు, నాకు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా నేను చేసేస్తాను. సో అది నాకు ఓన్ చేసుకోవడానికి జస్ట్ టైమ్స్ పడుతుంది, జస్ట్ మినిట్స్లో టైం పడుతుంది. వాళ్ళు ఏది ఇస్తే అది నేను చేయగలను. ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం కాబట్టి నాకు అది ఉంది అని. సో ఫస్ట్ వచ్చాక నేను గోదావరి స్లాంగ్లో చేశాను. అది నాకు అసలు సంబంధం లేదు, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఆఫ్టర్ దట్ నా స్లాంగ్, అంటే నా తెలంగాణ స్లాంగ్ వచ్చింది. సో అది వస్తూనే నేను మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా నీ స్లాంగ్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది, నువ్వు మాట్లాడుతుంటే తెలంగాణ వచ్చేస్తుంది అంటారు. అది వస్తుంది, అది కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. బట్ రియల్గా అంటే నా లాంగ్వేజ్ వచ్చేసి టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్. సో టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ కాబట్టి నాకు దేన్నైనా ఇలా నాలోకి అడాప్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మీకు డైలాగ్ అంటే ఏ డైలాగ్ కావాలి, మీకు ఎవరిది కావాలి? ఏదో ఇప్పుడు మన ఇంటర్నేషనల్ విమెన్స్ డేని నువ్వు విషెస్ ఎట్లా చెప్తావో అది నీ స్టైల్లో చెప్పు ఒకసారి. సిటీమార్ స్టైల్లోనే కావాలి మాకు తెలంగాణ. అందరు మంచిగున్నారా? మహిళలందరికీ, తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కాకుండా అలాగే మన ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా సిటీమార్ తరపునే కాకుండా స్వతంత్ర టీవీ తరపున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అభిత అసలు ఇంత బాగా మాట్లాడుతుందని అనుకోలేదు. అసలు ఈ రోజు ఏంటి మహిళా దినోత్సవం, మైక్ ఇచ్చింది మనకి. అందరిలో నుంచి ఒక కవిత్వాలు లేకపోతే ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉన్న వర్డ్స్ నిజంగా బయటకు వస్తాయి. మహిళా దినోత్సవం స్పెషల్ అది. అభిత సూపర్ రియల్లీ. సో ఇప్పటికైనా మీరు అందరూ అంటే పురుషులందరూ గమనిస్తున్నారో లేదో, మాలో కూడా ఈ టాలెంట్ ఉంది, ఇంత మాట్లాడే టాలెంట్ ఉంది లేదు, గుర్తిస్తారో లేదో. మన యాంకర్స్ అయిపోయారు, ఒక ఇద్దరైతే యాంకర్స్ అయిపోయారు. నెక్స్ట్ మనం డెస్క్కి వెళ్ళిపోదాం. ప్రియా, డెస్క్లో జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతి గారు ఏం మాట్లాడతారో చూద్దాం. రైట్. సో జ్యోతి గారు చెప్పండి, మీ ఇన్స్పిరేషన్, మీ లైఫ్లో మీ మోటివేషన్. ఇంత సపోర్టివ్గా ఉంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు, ఈ జాబ్ గురించి మీరు మార్నింగ్ వచ్చి సమర్థించుకుంటూ ఆఫీస్లో, అండ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సూపర్ మోస్ట్ సీనియర్. ఎస్, మీ మాటల్లో షేర్ చేసుకోండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా మదరే ఇన్స్పిరేషన్. మా మదరు చదువుకోపోయినా కానీ అన్ని ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకునేది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం భయం లేకుండా. చాలామంది భయపడుతుంటారు, చదువుకోలేదు, ఎవరితోనే మాట్లాడాలంటే మొహమాట పడుతుంటారు. కానీ మా అమ్మ మాత్రం అలా కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కాదు, అన్నిటినీ చేసేస్తుంది. పని చెయ్యలేని పని కూడా సాధించుకొచ్చేది చెప్పాలంటే. అది చూసి నాకు చాలా ఇష్టం అనమాట మా మదర్ చేసే పనులు. అలానే నేను కూడా అలానే తయారయ్యాను అనుకుంటున్నాను. ఏదైనా సాధిస్తానని నమ్మకం ఉండేది. ఈ ఫీల్డ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ప్రతి చోట వచ్చినాయి, వేరే వేరే ఛానల్స్లో ఎక్కడైనా కానీ. న్యాచురల్గా లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడైతే మనం ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి వెళ్ళి చేయగలిగితేనే రాణించగలుగుతాం. అలానే నేను అన్నీ సాధించుకొచ్చానని నేను అనుకుంటున్నాను. ఇక ముందు కూడా సాధిస్తానని అనుకుంటున్నాను. సూపర్, చాలా చక్కగా చెప్పారు జ్యోతి గారు. సో ప్రియా, అసలు జ్యోతి గారు ఎంత భయపడ్డారు నేను మాట్లాడగలనో లేదో అని చెప్పి, ఎంత బాగా మాట్లాడారు. చూసారా మీలో ఉన్న టాలెంట్ ఏంటి ఇప్పుడు బయటకు వచ్చింది. రైట్, మా అందరికీ కేశాలంకరణ చేసి చాలా అందంగా తీర్చిదిద్దే పావని. పావని చాలా భయపడుతుంది. నో ప్రాబ్లం పావని.
పావని చెప్పండి మేడం. పావని మా అందరిని ఇంత అందంగా తీర్చిదిద్దుతావు కదా, మంచి మంచి హెయిర్ స్టైల్స్ అవన్నీ వేసి. ఎందుకు అంటే ఈ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? మా మహిళలందరినీ కూడా ఇంత అందంగా తీర్చిదిద్దాలని ఎందుకు అనిపించింది? సో ఈ ఫెస్టివల్ని నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? చూసింగ్ యువర్ ప్రొఫెషన్ ఎందుకు అసలు అది చెప్పు. యాక్చువల్లీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. యాక్చువల్లీ నేను ఈ ప్రొఫెషన్కి వస్తానని నేను కూడా అనుకోలేదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మేకప్ అన్న హెయిర్ స్టైల్స్ అన్న చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పెరిగాను. యాక్చువల్లీ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా మమ్మీ అండ్ మా పెద్ద మమ్మీ. వాళ్ళు ఏంటంటే అందరూ చదువుకుంటున్నారు కదా, నువ్వు కూడా చదువుకో, ఇంకా ఆ విధంగానే జాబ్ చేయి, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ప్రైవేట్ జాబ్ కావాలి అలా ఏం చెప్పలేదు. నీకు ఏది ఇన్స్పైరింగ్గా ఉంటే, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మాత్రమే చెయ్యు, ఎందుకంటే నువ్వు అది చేస్తేనే హ్యాపీగా ఉంటావని వాళ్ళు నాకు చెప్పారు. సో నేను హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ చెప్పాలంటే ఇదే నా మొదటి ఛానల్. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా నేను ఫస్ట్ మంత్ చాలా భయపడ్డాను. యాక్చువల్లీ నాకు ఎక్కువ వర్క్ రాకుండే. చాలా యాంకర్స్ ఏంటంటే ఈ అమ్మాయికి పని రాదు, వద్దు ఈ అమ్మాయిని తీసేయండి అని చాలామంది అన్నారు. నా ముంగట్నే అన్నారు, నేను చాలా విన్నాను. కాకపోతే అదే యాంకర్స్ ఇప్పుడు నేను ఒక్కరోజు కూడా ఆఫ్లో ఉంటే కూడా చాలామంది కాల్ చేసి ఎందుకు నువ్వు రావట్లేదు, నువ్వు రాకపోతే వేరే హెయిర్ స్టైలిస్ట్ మాకు సరిగ్గా చేయలేదు అని చాలామంది చేస్తున్నారు. ఐ థింక్ ఇదే నా ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఇలాగే మరికొన్ని ఛానల్ చేయాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలని. ఇంకా ఏంటంటే చాలామంది అంటారు మేకప్ ఆర్టిస్ట్ అదేముంది మేకపే కదా అని తీసేసినట్టు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మా మేడం వాళ్ళు కానీ చాలా హెచ్ఆర్ కానీ ఎండి సార్ వాళ్ళు కానీ ఏం చెప్తారంటే మీరు లేకపోతే మేము ఒకరోజు కూడా బులెటిన్స్ కానీ ఇంకేమైనా చేయలేము, మీరే మెయిన్ మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఫేస్ని కానీ వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ని కానీ వాళ్ళని ఒక మంచిగా అందంగా రూపొందించాల్సింది మీతోటే అవుతుంది. సో మీరే ఫస్ట్ ఛానల్కి చాలా మేకప్ వాళ్ళు అనేది మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అందరికీ అని చెప్తారు. సో ఇంతకంటే ఏం కావాలి ఇంకా. సో అందరి ఆడపిల్లలకి కానీ మహిళలకు కానీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో అందరూ ఇలాగే ఏం భయపడకుండా ఊర్లో నుంచి కూడా మన సిటీకి వచ్చి ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, ఎవరికి ఆశపడొద్దు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు ప్రియా, పావని ఇంత మాట్లాడుతుందని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు? అసలు పావని ఎస్ బిహైండ్ ద Oh my స్క్రీన్ God. నువ్వు చూపించేసావు ఎలా ఉంటుంది. చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడింది, నిజంగా చాలా బాగా మాట్లాడింది. వెరీ ప్రొఫెషనల్. సో ఎస్ గలగల ఎప్పుడు మాట్లాడుతుంటే మన సోనియా తన ఉమెన్స్ డే గురించి షేర్ చేసుకోమని సోనియా గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇండియా మొత్తానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణాలు అంటే నేను ఎలా ఈ స్థాయికి ఎదిగాను. ఒక ఆడపిల్లకి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఆ ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడికి రావాలంటే మామూలు విషయం కాదు. నన్ను ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అంతే ఇంత చిన్న ఏజ్లో ఇలా చేస్తున్నామని చాలా మెచ్చుకుంటారు. బట్ దాని వెనకాల ఎంతో శ్రమ ఉందన్నమాట. మాది చిన్న హోటల్ ఉండేది, ఆ హోటల్లో నేను పని ఉండేదన్నమాట. సో ఇంట్లో నాకు ఇన్స్పిరేషన్ అంటే ఒక్కొక్కరికి ఒకరు ఉంటారు. నాకు నా ఫ్యామిలీ మొత్తం రోల్ మోడల్ అనమాట. సో నా ఫ్యామిలీ పరిస్థితిని ఎలాగైనా నేను మార్చాలి అని అనుకొని నేను ఇటువైపు వచ్చాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోకల్ ఛానల్స్లో చేశానమాట. లోకల్ ఛానల్స్లో ఎడిటింగ్ వర్క్ కోసం వెళ్ళినప్పుడు నేను వెళ్ళింది ఎడిటింగ్ వర్క్ కోసం. అసలు యాంకరింగ్ ఒక న్యూస్ రీడింగ్ ఉంటుందని తెలియదు. అండ్ నేను తెలుగు ఇంత బాగా చదువుతున్నాను నాకు కూడా తెలియదు. నన్ను గుర్తించి తీసుకున్న యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. అండ్ అలాగే శాటిలైట్లో నన్ను ఇక్కడ ఎంచుకున్నందుకు ప్రతి ఒక్క ఎండి సార్కి నా తరపు నుంచి కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది హోటల్ ఉండేది, హోటల్ అలా జరుపుతూ నేను వచ్చేదాన్ని. 8th క్లాస్లో సడన్ ఒక కొన్ని సిచ్యువేషన్స్లలో నేను స్టడీ మానేశాను అనమాట. 8th క్లాస్లో సమ్మర్లో హాలిడేస్లో స్టడీ మానేసి టీలు అమ్మేదాన్ని. తర్వాత మా నాన్నగారు స్టడీ ఆడపిల్లకి చాలా అవసరం, ఇప్పుడు ఊర్లో అందరూ అంటున్నారు స్టడీ అక్కర్లేదు, పెళ్ళిళ్ళు చేసేయండి, 10th ఇంటర్లోనే పెళ్లి చేశారనేసి ఊర్లో చాలామంది అంటుండే అనమాట. బట్ మా నాన్నగారు మాత్రం అలా కాకుండా నన్ను ఎమ్మటే 8th క్లాస్లో నేను ఆగిపోయినప్పటికీ 9th 10th క్లాస్లో నన్ను స్టడీలో జాయిన్ చేశారు. తర్వాత అలా ఇంటర్ చేశాను. ఇంటర్ తర్వాత డిప్లొమా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది మెడికల్ ఫీల్డ్ అనమాట. మెడికల్ ఫీల్డ్ అయిపోయాక నేను ఒకనొక స్టేజ్లో బాగా స్ట్రగుల్స్ పడుతున్నాను, నెగిటివ్స్ పడుతున్నాయి, శాలరీస్ తక్కువ ఉందనేసి ఇంకా నేను ఇతల సైడ్ రావడం జరిగిందనమాట. అనుకోకుండా వచ్చాను. బట్ నేను మాత్రం ప్రతి ఆడపిల్ల కూడా రావడానికి భయపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అంటే తెలియదు నాకు. హైదరాబాద్కి అంటే రావడం మా ఫ్యామిలీ వల్లనే వచ్చాను. బట్ ఇలాంటి అంటే జాబ్స్ ఇప్పుడు యాంకరింగ్ జాబ్స్ కానీ డెస్క్ జాబ్స్ కానీ సిస్టమ్ వర్క్ జాబ్స్ కానీ ఇలాంటి జాబ్స్ ఉంటాయని తెలియదు. పల్లెటూరులో ఉన్నప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా సిటీకి రావాలి, చదువుకోవాలి. మా ఊర్లో వాళ్ళు కూడా
నేను అదే చెప్తానమాట ప్రతి ఒక్కరికి. చిన్న చిన్న ఏజ్లో అంటే యువత ఎట్లా అంటే ఖరాబ్ అయిపోతున్నారు. ఎలా అంటే సిగరెట్స్ తాగి, మందులు తాగి, డ్రంక్ అండ్ డ్రైవ్కి ఖరాబ్ అయిపోతున్నారు. సో అలా ఖరాబ్ కావద్దనేసి నేను అడుగుకుంటున్నాను. అందరికీ ఇదే నా అంటే మనసులో ఉన్న భావాలు చెప్పదలుచుకున్నాను చెప్పాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. వాట్ ఏ సునీ నువ్వు మాట్లాడావా, న్యూస్ చదివేసావు ఇక్కడ కూడా? మోటివేషనల్ ఎమోషన్ అట్లా అట్లా వచ్చింది వన్ బై వన్ రైట్. తర్వాత మనతో పాటు ఉన్నారు ఒక సీజీ ఆపరేటర్, అంటే పీసీఆర్లో వన్ ఆఫ్ ది జాబ్. బట్ అంతకుముందు సీజీ ఆపరేటర్స్ అంటే మేల్స్ చాలామంది చేసేవాళ్ళు, ఇప్పుడు మహిళలు కూడా వస్తున్నారు అంటే మహిళల సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీ బులెటిన్ ఏది జరగాలన్నా పీసీఆర్ వాజ్ మెయిన్ ఇంపార్టెంట్. మీ ఎమోషనల్ స్పీచ్, మీ మోటివేషన్ చెప్పండి ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ న్యూస్ ఛానల్లో పీసీఆర్లో సీజీ వర్క్ ఆపరేటర్ అని నాకు తెలియదు ఇదంతా. నాకు ఒక అన్నయ్య ఇలా జాబ్ ఉందని చెప్తే నేను వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైనింగ్ లాగా ఉండేదాన్ని నేను. నాకు పీసీఆర్లో ఉండే అన్నయ్య వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసి, నాకు వర్క్ నేర్చుకోవడానికి చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేసి, నేను ఏ మిస్టేక్ చేసినా కూడా ఏం పర్లేదు నువ్వు నేర్చుకోగలుగుతావు అనే సపోర్ట్ నాకు ఇచ్చి, నేను ఇప్పుడు మొత్తం వర్క్ అంతా చేసేయగలను. నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఇలా ఇంత వర్క్ ఇంత కాన్ఫిడెన్స్గా చేయగలే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ అన్నయ్య, మీ అందరికీ మీ సపోర్ట్ చేసి నాకు వర్క్ ఇంత బాగా నేర్పించి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. హ్యాపీ ఉమెన్స్ డే అందరు ఉమెన్స్కి. థ్యాంక్ యూ. వెరీ Right, గుడ్. నిజంగా చాలా బాగా చెప్పారు. మా ఛానల్లోనే చూసారు కదా డిఫరెంట్ ఫీల్డ్స్లో మహిళలు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటి అనేది. సో ఆకాశంలో సగం అని అందుకే అంటారా ప్రియ, ఊరికే అన్నారు కదా. అదే కదా. సో మనందరికీ మీ అందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మేమందరం కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తాము. సో ఫ్రెండ్స్ ఒక్కసారి గట్టిగా. సో చూసారు కదా, మహిళలందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో అంటే పురుషులతో సమానంగా ఎలా రాణిస్తున్నారు ఏంటనేది, ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక సీజీ, ఒక డెస్క్, ఒక యాంకర్, ఎవ్రీవన్ అంటే డిఫరెంట్ ఫీల్డ్లో అంత బాగా అన్ని రాణిస్తున్నారు ప్రియ. రంగాల్లోనూ నిజంగా కూడా. చాలా ఇక్కడే great. చాలా మంది ఉన్నారు అన్ని రంగాల్లోనూ ఉన్న వాళ్ళు, ఈవెన్ ఇన్ పీసీఆర్ ఆల్సో. సో ఎస్, ఇది మన ఇవాల్టి. సో ఫ్రెండ్స్, మరి మనం అందరం కూడా ఒకసారి మన ప్రేక్షకులందరికీ విషెస్ చెప్పేద్దామా? చలో 1 2 3. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.